ఐపీఎల్ 2025లో భాగంగా లీగ్ దశలో చివరి మ్యాచ్ లక్నో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్కు ప్లే ఆఫ్స్లో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్నో జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. కానీ బెంగళూరు జట్టు మాత్రం ప్లే ఆఫ్స్కు చేరుకుని టాప్ 2 స్థానం కోసం పోటీ పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టు గనుక ఈ మ్యాచ్లో గెలిస్తే మిగతా ఏ జట్టుతో సంబంధం లేకుండా టాప్ 2లో స్థానాన్ని దక్కించుకుంటుంది. అదే ఒకవేళ ఓడిపోతే మాత్రం బెంగళూరు ఖచ్చితంగా 3 లేదా 4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ టాప్ 2కి వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో టాప్ 2లో చేరడానికి ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో గత 14 సీజన్లలో టాప్ 2లో నిలిచిన జట్లే కప్ను సాధించాయి. ఈ మ్యాచ్లో గనక ఆర్సీబీ ఓడిపోతే ఆ జట్టు టాప్ 2కి చేరలేదు. గత సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ కప్ గెలవాలి అంటే ఆ జట్టు ఖచ్చితంగా టాప్ 2లో నిలవాలి. అలా జరగాలి అంటే లక్నోపై ఆర్సీబీ గెలవాలి. అయితే ఆర్సీబీ మ్యాచ్లో ఓడిపోవాలి అని గుజరాత్ జట్టు గట్టిగా ప్రార్థిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనక ఆర్సీబీ ఓడితే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానం గుజరాత్ వశమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎకానా స్టేడియంలో కాస్త జాగ్రత్తగా ఆడితే ఏ జట్టైనా 200కు పైగా పరుగులు సులభంగా సాధించగలదు. అయితే బౌలర్లు గనక కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులను మధ్య ఓవర్లలో ఇబ్బంది పెట్టి వికెట్లను దక్కించుకోవచ్చు. ఈ పిచ్ బ్యాటర్లకు, ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు అందరికీ కూడా సమానంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఏ జట్టు అయితే క్రమశిక్షణతో ఆడుతుందో ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా లక్నో జట్టు విషయానికొస్తే సీజన్ ఆరంభంలో సూపర్ ఫామ్లో కనిపించిన మార్ష్, మార్కరం, పూరన్ ఆ తర్వాత గాడి తప్పారు. అయితే మళ్లీ సీజన్ చివరికొచ్చేసరికి తిరిగి మళ్లీ పుంజుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద గుడ్ న్యూస్. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఆట తీరుతో గత 2 మ్యాచుల్లో దుమ్ము దులిపేశారు. ఈ ముగ్గురిని ఎంత త్వరగా అవుట్ చేయగలరు అన్న దానిపైనే బెంగళూరు జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీరిని గనక త్వరగా అవుట్ చేయకపోతే క్షణాల్లో వీరు మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలరు. గత మ్యాచ్లో పంత్ కాస్త ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. మరి ఈ మ్యాచ్లో ఆ ఫైర్ను కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి. ఏదేమైనా లక్నో జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా పేలవంగా కనపడుతోంది. ఈ ఎకానా స్టేడియంలో లక్నో జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా కేవలం 2 గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీన్ని బట్టి సొంతగడ్డపై లక్నోకు ఎంత దారుణమైన ట్రాక్ రికార్డు ఉందో తెలుస్తోంది. ఇక లక్నో బౌలర్లు కూడా స్థిరంగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. విలియం నూర్కే మంచి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. కానీ అతడికి సరైన జోడీ లేదు. ఆకాష్ దీప్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆవేష్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. గత మ్యాచ్లో నిషేధానికి గురైన దిగ్వేష్ రతి ఈ మ్యాచ్లో తిరిగి జట్టులో చేరనున్నాడు. దిగ్వేష్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ జట్టులో చేరడంతో మధ్య ఓవర్లలో లక్నో జట్టుకు వికెట్లు దక్కించుకోవడం సులభంగా ఉంటుంది. ఇక బెంగళూరు విషయానికొస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ అలానే బౌలింగ్ విభాగం రెండూ కూడా ఈ సీజన్లో అద్భుతంగా తమ ప్రదర్శనను కనబరిచాయి. కానీ ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్లో ఈ 2 విభాగాలు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాయి. మొదట బౌలింగ్లో ఆ జట్టు బౌలర్లు అందరూ కూడా దారుణంగా పరుగులు సమర్పించుకోగా ఆ తర్వాత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. 16 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లను కోల్పోయింది. ఇది ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఈ సీజన్ మొత్తం చాలా పటిష్టంగా కనిపించినా వాళ్ల మిడిల్ ఆర్డర్ ఇంత దారుణంగా ఫెయిల్ అవడంతో ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్లే ఆఫ్ సమయానికి తమ ఆత్మస్థైర్యం పెంపొందాలి అంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో కూడా సమిష్టిగా రాణించాలి. జట్టులో చాలా మంచి బ్యాటర్లు ఉన్నారు. కాకపోతే వారు కాస్త జాగ్రత్తగా ఆడితే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో గెలుపును సాధించడం ఖాయం. ఈ మ్యాచ్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హజల్వుడ్ తిరిగి జట్టులో చేరాడు. దీంతో జట్టు నుండి లుంగి ఎంగడి తప్పుకోనున్నాడు. హజల్వుడ్ లాంటి బౌలర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ ఖచ్చితంగా ఆరంభ ఓవర్లు అలానే డెత్ ఓవర్లలో వికెట్లు దక్కించుకుని పరుగులను కూడా నియంత్రించగలరని చాలామంది భావిస్తున్నారు. మొత్తంగా ఈ 2 జట్లను గనక విశ్లేషిస్తే స్పిన్ విభాగంలో 2 జట్లు సమోజ్జీలుగా ఉన్నప్పటికీ బౌలింగ్ అలానే బ్యాటింగ్ విభాగంలో లక్నో కంటే బెంగళూరు జట్టు ఖచ్చితంగా ముందంజలో ఉంది. దీనికి తోడు సొంత మైదానంలో లక్నో జట్టుకు అంత గొప్ప ట్రాక్ రికార్డు కూడా లేదు. దీంతో ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా లక్నో గెలిచే అవకాశం 40% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.